పెద్ది సినిమాపై ఆగని కుట్రలు. యెస్. ఎప్పుడో చాలా రోజుల నుంచి అదే పనిగా పెద్దిని సినిమాని ఆపాలనే దాంట్లోనే అదే పనిగా పెట్టుకొని కొంతమంది నిర్మాతలు, అలాగే కొంతమంది ఎగ్జిబ్యూటర్ల మధ్య వివాదం రాచుకుని ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఫుల్ స్టాప్ పడినట్టే పడి మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చారు. కేవలం పెద్దిని టార్గెట్ చేసుకుని ఇది ఆపితేనే మాకు దీని సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా మనం వింటానే ఉన్నాం. పెద్దినే మాకు టార్గెట్ కాదు అంటారు, కానీ పెద్ది సినిమాని ఆపితేనే మాకు పరిష్కారం అవుతుంది అని ఇంకో మాట అంటారు. అదేంటో వీళ్ళ పద్ధతి అర్థం కాదు. నార్మల్గా మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు ఆపితేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఈ సమస్యకి కేవలం వాళ్ళు మాత్రమే దారి చూపిస్తారు అనేటువంటి పాజిటివ్ కార్నర్లో కొంతమంది కనిపిస్తే, నెగిటివ్గా ఏంటంటే వీళ్ళకి ఈ సినిమాకి మంచి బజ్ ఉంది, ఫస్ట్ రోజే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తుంది, వేరే సినిమాలకి సంబంధించినటువంటి రికార్డులు మొత్తం చెరిపేస్తుంది. సో ఈ సినిమాని ఆపాలి అనేటువంటి ఒక కుట్ర కొంతమందితో కలిపి చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. వాళ్ళ సినిమాలను ఆపాలి, వాళ్ళ రికార్డులను ఆపాలి అనేటువంటి దాంతోనే పెద్ది సినిమాని టార్గెట్ చేసుకుని కొంతమంది ఆపాలనేటువంటి ప్రయత్నం మనం చూసాం. ఇప్పటికే ఆ చిత్ర నిర్మాతలకి అలాగే ఎగ్జిబ్యూటర్లకి మధ్య వివాదం కొంత ఫుల్ స్టాప్ పడింది. దిల్ రాజు గారు బయటకు వచ్చి చాలా క్లియర్గా ఆయన పెద్ది సినిమాకి ఎలాంటి ఆటంకం కలగదు, చాలా స్మూత్గా రిలీజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వారం తిరిగే లోపే మళ్ళీ కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది బయటకు వచ్చారు. ఆ సినిమానే ఆపేస్తామంటారు, ఆ సినిమానే ఆపితేనే మాకు క్లియర్ అవుద్దని ఇంకొంతమంది అంటారు. అసలు అదేదో గతంలో కూడా చేయొచ్చుగా. సినిమాకి సంబంధించి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు సరైన హిట్టే లేదు. సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ కావచ్చు, ఇంకో 2-3 సినిమాలు కావచ్చు, ఒక మంచి బజ్ని హైప్ని ఇచ్చాయి ఈ సంవత్సరం. ఆ తర్వాత దాదాపు 4 నెలల కాలంలో సరైన హిట్టే లేకుండా పోయింది. అయినా కూడా థియేటర్కి వచ్చేటువంటి జనాన్ని ఆపాలనేటువంటి కుట్ర. పెద్ది సినిమాతో భారతదేశ వ్యాప్తంగా మంచి హైప్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్కి ఎలాంటి బ్రహ్మరథం పడతారో అభిమానులు కావచ్చు, లేదంటే థియేటర్లకి సంబంధించి వచ్చేటువంటి ఆ వరద కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఇవన్నీ కూడా ఆపేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి కోరుకునేటువంటి వ్యక్తులకైనా, లేదంటే థియేటర్ యాజమాన్యాలైనా ఇంత పండగలా వచ్చేటువంటి ఇలాంటి సినిమాని ఆపితే నష్టమా కాదా? చూడండి, కావాలనే ఇలా మేము మీతో సంబంధం లేకుండా మేము సింగిల్ స్క్రీన్లో థియేటర్లో మేము రిలీజ్ చేసుకుంటాం పెద్ది అని కొంతమంది వస్తుంటే, మీరు అలా కనుక రిలీజ్ చేస్తే ఈ సినిమా తర్వాత మిమ్మల్ని మా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం, మీకు ఎటువంటి సినిమాలు ఇవ్వమని కొంతమంది బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చిందట. వాళ్ళు ఇండివిజువల్గా మాకు మీరు ఏమీ చేయొద్దు, మేము సినిమాని రిలీజ్ చేసుకుంటామంటే, ఈ సినిమాతో కనుక చూసుకుంటే తర్వాత మా నుంచి వచ్చేటువంటి సినిమాలను ఆపేస్తామని ఇంకొంతమంది బెదిరింపులు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు? అసలు పెద్దికి సంబంధించి ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రంగంలో దిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన దగ్గరికి పంచాయతీ పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ రోజైతే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, కొంతమంది నిర్మాతలు చిరంజీవి గారిని కలవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనైతేనే ఈ సమస్యకి పరిష్కారం చేయగలుగుతారు అనేటువంటిది పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా తెలుగు సినిమాకి మాత్రం మెగాస్టారే, ఆయనే పెద్ద దిక్కు. ఎటువంటి సమస్య వచ్చినా ఆయన వరకు వెళితే చాలు, ఆయన పరిష్కరిస్తారు అనేటువంటిది ఒక అందరిలోనూ వచ్చింది. దాసరి నారాయణరావు గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అందరితో కలుపుగోలుతనంతో ఒకరు చెబితే ఈ సినిమా ఇండస్ట్రీ వింటుంది, 24 క్రాఫ్ట్లు వింటాయి అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించుకుని పెద్దికి అడ్డంకులు తొలగించుకోవాలనేటువంటి దాంట్లో నిర్మాతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? వీళ్ళందరూ వింటారా, లేదంటే పగబట్టుకుని అదే పనిగా మరి పెద్ది సినిమాను ఆపాలనేటువంటి కుట్ర చేస్తారా అనేది చూడాలి. ఇది కనుక పంచాయతీ క్లియర్ అవ్వకపోతే డెఫినెట్గా ఇది మెగా ఫ్యామిలీ మీద కుట్రనే అని చెప్పాలి. మెగా హీరోల మీద కుట్రగానే చూడాలి. కొంతమంది కావాలని పనిగట్టుకుని ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది స్పష్టమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.